కాంబినేషన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో జరిగిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం గురించి. ఇది 32 కిలోమీటర్ల సర్కంఫరెన్స్. దీనికి కొన్ని లక్షల మంది హాజరవడం జరిగింది. వైజాగే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని ఇతర జిల్లాలు, అలాగే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, తమిళనాడు ఇట్లాంటి స్టేట్స్ నుంచి కూడా చాలా మంది భక్తులు రావడం జరిగింది. సో ఈ సందర్భంగా సఫిషియంట్ బందోబస్తుని మనం ప్లాన్ చేయడం జరిగింది. చాలా రోజుల ముందు నుంచే దీని గురించి ప్లాన్ చేయడం జరిగింది. సిపి గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోవడం, అలాగే తొలి పావంచ దగ్గర ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సిపి గారు పర్సనల్గా ఉండి మొత్తం కూడా సూపర్వైజ్ చేయడం జరిగింది. ఈ భారీ భక్త సమూహం మధ్య మనం చూస్తే చాలా మంది తప్పిపోవడం జరిగింది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. మొబైల్ సిగ్నల్స్ ఆల్మోస్ట్ లేకపోవడం, సో వాళ్ళని ట్రాక్ చేసే పరిస్థితి కూడా లేదు. సో అందరికీ కమాండ్ కంట్రోల్కి వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితి తీవ్రతను గమనించిన సిపి సార్ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఒక స్పెషల్ టీమ్ని ఎక్స్క్లూజివ్లీ ఈ తప్పిపోయిన వాళ్ళని వెతకడం గురించి పెట్టడం జరిగింది. అలాగే భక్తులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు కాబట్టి వేరే ఆ రాష్ట్ర భాషలు, ఒరియా తెలిసిన కానిస్టేబుల్స్, తమిళ్ తెలిసిన కానిస్టేబుల్స్, అలాగే హిందీ వచ్చిన కానిస్టేబుల్స్ కూడా ఆ టీంలో పెట్టి ఒక స్పెషల్ టీం నిన్న మధ్యాహ్నం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. మన స్పెషల్ బ్రాంచ్ మన ఇన్స్పెక్టర్ లూదర్ గారు, అలాగే మన 1 టౌన్ ఇన్స్పెక్టర్ బాబు గారు, అలాగే స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది, అలాగే మన గోపాలపట్నం ఇన్స్పెక్టర్ గారు ప్రభాకర్ గారు, వీళ్ళందరితో మనం ఒక స్పెషల్ టీం పెట్టి కొంతమంది సిబ్బందిని పెట్టి ఎక్స్క్లూజివ్లీ తప్పిపోయిన వాళ్ళని, ఎందుకంటే మనందరం అర్థం చేసుకోగలం అట్లాంటి దాని చోట్ల తప్పిపోతే అన్ని లక్షల మందిలో ఎంత భయాందోళనకు గురవుతారు, ఎంత మానసిక ఆందోళనకు గురవుతారు అన్నది. సో ఈ టీం చాలా సమర్థవంతంగా పనిచేసింది. దగ్గర నిన్నటి నుంచి 200 మంది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వాళ్ళని మన టీము చాలా ఓపికతో వాళ్ళ గోడు వినడం జరిగింది. వాళ్ళని మొబైల్ సిగ్నల్స్ లేని చోట్ల స్పెసిఫిక్గా మన కానిస్టేబుల్స్ ఆ ప్రాంతాలు ఎక్కడైతే వాళ్ళు లాస్ట్ ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళకి అప్పగించడం జరిగింది. అలాగే మన ఏడీసీపీ ఏఆర్ గారికి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ RFID ట్యాగ్స్ చిన్నపిల్లలకి సంబంధించి ఎక్స్క్లూజివ్లీ వాళ్ళు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని నిన్న పొద్దున్న నుంచి పర్సనల్గా ఆయన సూపర్వైజ్ చేస్తూ దీనివల్ల చాలామంది పిల్లలు తప్పిపోయినా వెంటనే మనం ట్రేస్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈ విశాఖ సిటీ పోలీస్ ఏర్పాటు చేసిన సేవలు సౌకర్యాల భక్తులు అభినందించడం జరిగింది. మనకి ఎక్స్క్లూజివ్ వీడియో ఇక్కడైతే మన ఎస్బీ వాళ్ళు చాలా సమర్థవంతంగా పనిచేశారు. మనకి ఇన్పుట్స్ ఎస్పెషల్లీ డ్రోన్స్ మీరు చూసినట్లయితే మనం దగ్గర ఎన్ని డ్రోన్స్ మొత్తం ఉంది. స్పెషల్ కమాండ్ కంట్రోల్ ప్రతి చోట ఎక్కడెక్కడైతే మనకి ఎక్కువ పబ్లిక్ వస్తారనుకున్నామో ప్రతి పాయింట్ నిఘా నేత్రాల కిందకు వచ్చింది. సో దాన్ని చూసి కమాండ్ కంట్రోల్ ఆఫీసర్స్ ఉండి అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా మనం ఇన్స్ట్రక్షన్స్ అప్పటికప్పుడు మనం ప్లాన్స్ చేంజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం కొన్ని చోట్ల మనం బ్యారికేడ్స్ పెట్టాం. తొలిపావంచ దగ్గర భక్తులు ఎక్కువ చేస్తున్నారు. సో అప్పటికప్పుడు మనం డైనమిక్ డెసిషన్ తీసుకొని కొంచెం బ్యారికేడ్ తీసి రోప్ పార్టీస్ అక్కడ స్పెసిఫిక్గా పెట్టడం, అట్లా డైనమిక్గా డెసిషన్స్ తీసుకోవడం మన సిపి గారు ఎవ్రీ మినిట్ మానిటర్ చేస్తూ ఆదేశాలు ఇష్యూ చేయడం వల్ల ఈ ప్రోగ్రామ్ వితౌట్ ఏ సింగిల్ ఇన్సిడెంట్ ఇన్ని లక్షల మంది అంచనాలకు మించి వచ్చినా ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా ప్రశాంతంగా ముగిసింది. మెయిన్ ఫోకస్ చేసింది తొలిపావంచ. అందరూ కూడా చెప్పింది తొలిపావంచ దగ్గర తొక్కిసలాట, ఎస్పెషల్లీ రథం. అది నిన్న మీరు చూసినట్లయితే ఎట్లాంటి తొక్కిడి కానీ ఏమీ లేదు. రథం చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోయింది. తర్వాత డ్రోన్ ఫుటేజ్ చూడండి, అది కొన్ని లక్షల మంది వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మనకి మెయిన్ తొలిపావంచ దగ్గర మీరు రాశారు తొక్కిడి తోసుకుంటున్నారు. అది అడవివరం నుంచి ఆపోజిట్లో రావడం వల్ల తొలిపావంచ దగ్గర ఎదురెదురు వచ్చారు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే భక్తులు కొంతమంది ఆ క్యూ లైన్లో వెళ్ళే ఓపిక లేక రోడ్డు మీద నుంచి కొబ్బరికాయలు విసరడం జరిగింది. ఆ టైంలో నేను కూడా అదే ప్లేస్లో ఉన్నాను. ఆ కొబ్బరికాయలు భక్తులకు తగులుతాయన్నాం కానీ ఒక టైంలో మనకి టెన్షన్ కూడా వచ్చింది. ఆ టైంలో కొబ్బరికాయలు కొట్టి బయటకు వస్తున్న భక్తులు ఆ కొబ్బరికాయలు వాళ్ళకి తగులుతాయేమని కొంచెం ఫాస్ట్గా వెళ్ళడం జరిగింది. అది తొక్కిళ్ళలాగా కనబడింది. అంతే తప్ప ఎలాంటి తొక్కిసలాట కానీ ఎలాంటి తోపులాట కానీ లేదు. వెంటనే మన టీం అక్కడ ఉన్న సీనియర్ ఆఫీసర్స్ రోప్ పార్టీస్ పెట్టడం జరిగింది. అడవవరం జంక్షన్ నుంచి వస్తున్న వాళ్ళని ఆ కొబ్బరికాయలు ఇసరకుండా మనం వెంటనే ఆపాము. ఎక్కడికెక్కడ వాళ్ళు కొబ్బరికాయలు కొడుతున్నప్పుడు మన మున్సిపల్ వాళ్ళతో సమన్వయంతో అవి కూడా మనం క్లియర్ చేసాం. అది ఒక పాయింట్. సో అడవివరం జంక్షన్ అది ఫస్ట్ నుంచి మనం యాంటిసిపేట్ చేసింది. తర్వాత మార్నింగ్ మీరు వేపగుంట, పెందుర్తి ఇవన్నీ కూడా. సో ఎక్కడికక్కడ మనం మార్నింగ్ అయ్యేటప్పటికి అక్కడ వెహికల్స్ వాళ్ళు పార్క్ చేసేయడం ఒకటి, ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు అటు ఇటు వెహికల్స్ని డ్రైవ్ చేయడం ఒకటి. ఇది ఫస్ట్ నుంచి మనం యాంటిసిపేట్ చేస్తూనే ఉన్నాం.
మీరు అబ్జర్వ్ చేసినట్టు సిపి సార్ సింహాచలంకి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ అయినా కానీ హనుమంతవాక దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పెట్టమని ఎప్పటి నుంచో మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతూనే ఉంది. ఆన్ పేపర్ కూడా మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ హనుమంతవాక దగ్గర పెడితే ఇది పర్మనెంట్ సొల్యూషన్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.